నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. సార్, కామన్ గా మనము ఇండియాలోని టెర్రరిజం, పాకిస్తాన్ అటాక్స్ జరుగుతూ ఉంటాయి, ఇట్లా వింటూ ఉంటాం, బాంబ్స్ ఇది. సో పాకిస్తాన్ లోనే వాళ్ళే మళ్ళా మానవ బాంబులు లేదా ఇట్లాంటి బాంబులు పెట్టుకొని దాడులు చేసుకుంటున్నారు అనే వార్తలు. సో ఇప్పుడు రీసెంట్ గా ఒక పెళ్లిలోని బాంబ్ అటాక్ చేశారు అని చెప్పేసి విన్నాం. సో ఏం సార్, అంటే అది మానవ బాంబా లేకపోతే ఇంకేదైనా? పాకిస్తాన్ లో మీరు అన్నట్టుగా టెర్రరిజం చాలా ఎక్కువ అండి. వాళ్ళు నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ టెర్రరిజం ఉన్నా పాకిస్తాన్ హస్తం కనపడతా ఉంటది. కానీ ఆ దేశం కూడా అదేదో అంటారు కదా, పాములు పెంచినోడు పాములతోనే బలవుతాడు, కత్తులతో ఆడుకున్నోడు కత్తులతోనే అవుతాడని. అలాగా పాకిస్తాన్ కూడా తాను పెంచిన టెర్రరిజం భూతం తననే కబలించే స్థాయిలో పాకిస్తాన్ లో ఇవాళ అతిపెద్ద టెర్రర్ ఆర్గనైజేషన్స్ రెండు ఉన్నాయన్నమాట. ఒకటేమో బిఎల్ఏ, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, రెండోదేమో టీటీపీ, తెహ్రక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్. ఈ రెండు సంస్థల వల్ల పాకిస్తాన్లో సంవత్సరానికి దాదాపు 5,000 మంది సైన్యం కావచ్చు, పౌరులు కావచ్చు చనిపోతున్నారు. అంటే పెద్ద ఎత్తున టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి పాకిస్తాన్లో జరుగుతుంది. పాకిస్తాన్ ఏమో దీని వెనుక ఇండియా ఉందని ఆరోపిస్తుంది. అంటే బిఎల్ఏని ఇటు టీటీపీని ఇండియా సపోర్ట్ చేస్తుంది. ఇండియా వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్ హెల్ప్ చేస్తుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది, ఇవన్నీ ఆరోపిస్తుంది. మనం ఎట్లాగైతే పాకిస్తాన్ని ఇండియాలో జరిగే టెర్రరిస్ట్ యాక్టివిటీలు వెనక పాకిస్తాన్ ఉందని మనం ఆరోపిస్తున్నాము, అలాగే పాకిస్తాన్ కూడా బిఎల్ఏ, టీటీపీ ఈ రెండు సంస్థల వెనుక ఇండియా ఉందని అది ఆరోపిస్తుంది. ఇండియా దాన్ని రిజెక్ట్ చేస్తుంది. అయితే ఈ క్రమంలో రెగ్యులర్గా పాకిస్తాన్ ఆర్మీ మీద కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ సివిలియన్ ప్రదేశాలకు సంబంధించిన ప్రదేశాల మీద, జనావాసాల మీద దాడులు అనేవి ఈ రెండు సంస్థలు రెగ్యులర్గా చేస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏమో బలూచిస్తాన్ అనే సపరేట్ దేశం కోసం పోరాడుతుంది. ఈ టీటీపీ అనేదేమో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ప్రావిన్స్ ఉంటుంది పాకిస్తాన్లో. ఆ ప్రావిన్స్ స్వతంత్రం కోసం ఇది పోరాడుతుంది. ఈ టీటీపీ అనేది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం 2021 వరకు అమెరికా సైన్యం అక్కడ ఉండేది. 2021లో అమెరికా సైన్యం విత్డ్రా అయిపోయింది, మొత్తం వెళ్ళిపోయారు. సో అప్పటి నుంచి అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఉంది. అది ఏర్పడినాక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకి మనకి ఇండియాకి మధ్య సఖ్యత పెరిగింది. ఆ మధ్య కూడా ఆఫ్ఘనిస్తాన్ మంత్రులు ఇక్కడికి వచ్చారు, ఇవన్నీ జరిగాయి. సో ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ని క్రియేట్ చేసింది కానీ, పెంచి పోసింది కానీ పాకిస్తాన్. ఇప్పుడేమో ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య వార్ సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో ఆ రెండు దేశాల మధ్య అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ టీటీపీ విధ్వంసం బాగా పెరిగింది. ఒకప్పుడు 4-5 వేల మంది ఉండేవాళ్ళు ఈ టీటీపీలో, ఇవాళ 10,000 మంది పైన సైన్యం ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వాళ్ళ పట్టు పెరిగిందనమాట. ఇది వచ్చి ఈ టీటీపీ అనేది 2007లో ఏర్పడిందండి. బైతుల్లా మెహసూద్ అనే అతను దీన్ని ఏర్పాటు చేశాడు. ప్రజెంట్ నూర్వలి మెహసూద్ అనే అతను దీన్ని నడుపుతున్నాడు. వీళ్ళది వచ్చి ఒక దియోబందీ జిహాదిజం అంటాడు. 19th సెంచరీలో ముస్లిమ్స్ లోనే ఒక సున్నీ సెక్ట్ అనమాట. దియోబందీ అనే ఒక సపరేట్ ఉద్యమం అప్పుడు నడిచింది 19th సెంచరీ ఇండియాలో. అప్పుడు ఇండియాలో పార్ట్ కాబట్టి. సో ఆ దియోబందీ జిహాదిస్టు ఐడియాలజీని వీళ్ళు ఫాలో అవుతారు. అలాగే వీళ్ళు ఒక ఆఫ్ఘనియత్ అంటారు అనమాట. పస్తూన్ వాలా లేకపోతే ఆఫ్ఘనియత్ అంటారు, అదొక థియరీ అనమాట. వీళ్ళు వచ్చి బేసిక్ గా సున్నీ సెక్ట్ అండి. మామూలుగా ముస్లిమ్స్ లో సున్నీ షియాలు ఉంటారనే విషయం మనకు తెలుసు. సో ఈ సున్నీ సెక్టు షియాలకి యాంటీగా వీళ్ళు ఉంటారు మతపరంగా. రెండోది ఏమంటే ట్రైబల్ పరంగా వీళ్ళు పస్తూన్ అనే ఒక తెగకు సంబంధించిన వాళ్ళు. సో ఈ పస్తూన్, అందుకనే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పస్తూన్స్ ఎక్కువ అనమాట. ఈ పస్తూన్స్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఈ టీటీపీలో ఉంటున్నారు. సో వీళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి ఇస్లామిస్ట్ రాజ్యాన్ని అక్కడ ఏర్పాటు చేయాలనేది వీళ్ళ లక్ష్యంగా పనిచేస్తుంటారు. వీళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది అనేది పాకిస్తాన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇది నేపథ్యం. దీంట్లో ఏమైందంటే కొంతమంది శాంతి కోసం అక్కడ శాంతి స్థాపన కమిటీ ఒకటి పెట్టారు. ఈ శాంతి స్థాపనలో మాజీ టీటీపీ మెంబర్స్ కూడా ఉన్నారు. అంటే గతంలో టీటీపీలో పనిచేసి తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసి ఈ శాంతి స్థాపనలో ఈ వైలెన్స్ వద్దు, వైలెన్స్ వల్ల
సామాన్య ప్రజల జీవితాలు అతలకుతలమవుతున్నాయని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాంటి శాంతి స్థాపన కమిటీ నాయకుడు నూర్ ఆలం మహసూర్ అని ఆయనకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరుగుతుంది. సో ఎక్కువగా శాంతి స్థాపన మెంబర్స్ ఇతర బంధువులు ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. మేళ తాళాలు జరుగుతున్నాయి, డ్యాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సడన్ గా ఒక వ్యక్తి లోపలికి వచ్చి అతను డెటోనేటర్ లోపల పెట్టుకున్నాడు, దాన్ని పేల్చుకున్నాడు. అతను చనిపోయాడు, అక్కడ ఉన్న వాళ్ళు 5 మంది చనిపోయారు. ఆ బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఆ బిల్డింగ్ కూలి శిథిలాల కింద ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 25 మంది సీరియస్ గా గాయపడ్డారు. ఇంకొంతమంది కూడా ఉంది. శిథిలాల కింద నుంచి తొలగించడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్తున్నారు. సో ఇది నిన్న పాకిస్తాన్ లో జరిగింది. ఇది కొత్తది కాదు. వీళ్ళ మెథడ్స్ లో ఎక్కువగా సూసైడ్ బాంబింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారు. మామూలుగానే మనకు నేను గమనించినంత వరకు ప్రపంచంలో సూసైడ్ బాంబింగ్ అనేది ముస్లిమ్స్ లో అనేక చోట ముస్లిమ్స్ ఉంటది. రెండోది శ్రీలంక తమిళియన్స్ వాళ్ళదైతే సపరేట్ వాడే ఉండేది. మనకి ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా చూపించారు. ఈవెన్ సమంత క్యారెక్టర్ కూడా సూసైడ్ బాంబర్స్ క్యారెక్టర్ రాజీ. సో అలాగా సూసైడ్ బాంబింగ్ అనేది ఎక్కువగా మావోయిస్టులు ఇలాంటి వాటిలో కనబడుతుంది. కానీ ముస్లిమ్స్ లోను ముస్లిం టెర్రరిస్టుల్లోనూ సూసైడ్ బాంబింగ్ అనేది బలంగా కనబడుతుంది. ఇటు శ్రీలంక ఎల్టీటీలో కూడా అది ఉందన్నమాట. వాళ్ళందరూ ఎల్టీటీలో అందరూ కూడా సైనైడ్ చైన్ లో పెట్టుకుంటారు. ఎప్పుడైనా దొరికితే అది కొరికి దాంట్లో కూడా చూపించారు. సో ఇలాగా పాకిస్తాన్ ఇప్పుడు ఒక పక్క, అందుకనే పాకిస్తాన్ ఎందుకు ఇండియా అని ఈ మధ్య కవిస్తుందంటే అక్కడ సమస్యలు పెరిగిపోయినాయి. ఒకటేమో ఆర్థికంగా దివాలా తీసేసింది. దాదాపు 24 సార్లు IMF బెయిల్అవుట్ ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే IMF దయాదాక్షిణాల మీద ఇండైరెక్ట్ గా, IMF అంటే నథింగ్ బట్ అమెరికానే, అమెరికా దయాదాక్షిణాల మీద బతుకుతుంది. అందుకని ఇప్పుడు అమెరికా చెప్పినట్టు వింటుంది. ప్రతి విషయాన్ని కూడా ట్రంప్ ఏం చెప్తే అది వింటుంది. ట్రంప్ పర్సనల్ బిజినెస్లు కూడా, ట్రంప్ కొడుకు అల్లుడు కూడా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీతో వ్యాపారాలు చేస్తున్నారు. మరోవైపు చైనా $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, ఇంకొక $30 బిలియన్ అప్పిచ్చింది. అంటే ఒక $100 బిలియన్ చైనా అక్కడ పెట్టింది పాకిస్తాన్ లో. సో అలాగా పాకిస్తాన్ చైనా అండ్ అమెరికా దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితి ఉంది. సో అసీం మునీర్ ఇండైరెక్ట్ గా అతను ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నడుపుతున్నాడు పాకిస్తాన్ ని. సో అందువల్ల ఈ అసీం మునీర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ లో దాదాపు 60% ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ మన ఇండియాతో యుద్ధాన్ని క్రియేట్ చేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ పక్కకు వెళ్ళి దేశమే సంక్షోభంలో ఉంది, ఇంపార్టెంట్ ఉంది అన్నట్టుగా డైవర్ట్ చేయడం కోసమే అసీం మునీర్ చేసి తనకు తాను అంతకుముందు ఆయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్న వ్యక్తి ఫీల్డ్ మార్షల్ గా తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకున్నాడు. ఒక రకంగా ఇండైరెక్ట్ గా అతని రూల్ చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇటు టీటీపీ అండ్ ఇటు BLA ఇద్దరు కూడా రోజు ఎక్కడో ఒక చోట మిలిటరీ స్థావరాల మీద కానీ, పోలీసు స్టేషన్ల మీద కానీ అటాకులు చేస్తూనే ఉన్నారు. రకరకాల కొత్త, ఈ మధ్య వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు, డ్రోన్స్ వాడుతున్నారు, వాళ్లే వీడియోలు కూడా తీస్తున్నారు. BLA అయితే బ్రహ్మాండమైన షూట్, ఎడిటింగ్ చాలా బాగా చేస్తారు వీడియోలు కూడా. సో వాళ్ళు ఎలా ఒక వెహికల్ మిలిటరీ వెహికల్ వస్తుంది, వీళ్ళు ఎలా అటాక్ చేస్తారు, ఇవన్నీ డ్రోన్ తో షూట్ చేసి పంపిస్తున్నారు మీడియాతో. అందువల్ల పాకిస్తాన్ లో టెర్రరిజం అనేది ఆ దేశానికి చాలా అతిపెద్ద ప్రమాదంగా మారింది. అయితే ఇప్పుడు టీటీపీని కానీ, ఇటు బలూచ్ లిబరేషన్ BLAని కానీ, ఇటు ఐక్యరాజ్య సమితి అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లుగా ప్రకటించాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా మాకు సంబంధం లేదు వాళ్ళు అంటుంది. కానీ పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ కి ఇండియాకి సంబంధం ఉంది, ఎందుకంటే వీళ్ళు ఆఫ్ఘన్ బార్డర్ లోనే ఆపరేట్ అవుతుంటారు ఈ తాలిబాన్లు. సో ఒకప్పుడు తానే క్రియేట్ చేసిన తాలిబాన్లు ఇవాళ పాకిస్తాన్కి ప్రధాన శత్రువుగా మారిపోయారు. యుద్ధం వచ్చే ఒక అట్మాస్ఫియర్ కూడా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య నెలకొని ఉంది నిరంతరం. పాకిస్తాన్ కూడా ఆ మధ్య దాడి చేసి ఆఫ్ఘన్ క్రికెటర్లను కూడా చంపింది, అవన్నీ మనం చెప్పుకున్నాం. సో ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఒక సూసైడ్ బాంబింగ్ పెళ్లి దీంట్లో జరగడం, అది బాగా వైరల్ అవుతుంది. ఇండియన్ మీడియా దాన్ని బాగా హైలైట్ చేస్తుంది.
థ్యాంక్ యూ సార్.